నువ్విక టీమిండియాకు అవసరం లేదు. ఒక క్రికెటర్ జీవితంలో దీనికంటే పెద్ద అవమానం ఇంకేముంటుంది? ఒకప్పుడు టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు భవిష్యత్తుగా కనిపించిన ఆటగాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత భారత బ్యాటింగ్ బాధ్యతలు మోయబోయే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు. కానీ కొన్నేళ్లకే జట్టుకు దూరమయ్యాడు. విమర్శలకు గురయ్యాడు. కాంట్రాక్ట్ కోల్పోయాడు. కెరీర్ ముగిసిపోయిందనే మాటలు కూడా వినిపించాయి. అతనే శ్రేయస్ అయ్యర్. ఇది ఒక క్రికెటర్ కథ కాదు. ఇది పడిపోయిన చోటే మళ్ళీ లేచి నిలబడిన ఒక యోధుడి కథ. 2023 వరకు చూస్తే శ్రేయస్ అయ్యర్ టీమిండియాలో కీలక ఆటగాడు. ముఖ్యంగా వన్డేల్లో, టీ20ల్లో అతని స్థానం దాదాపు ఖాయం. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. వెన్నునొప్పి గాయం, షార్ట్ బాల్ బలహీనత, ఫామ్ కోల్పోవడం ఇవన్నీ కలిసి అతని కెరీర్ను కిందికి లాగాయి. అంతేకాదు, దేశవాళీ క్రికెట్ ఆడమని బీసీసీఐ చెప్పిన సమయంలో ఆయన రంజీ మ్యాచ్లకు దూరంగా ఉండటం కూడా వివాదాలకు దారితీసింది. ఆ విమర్శలు, ఆ ఆరోపణలు చివరికి ఒకరోజు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో నుంచి శ్రేయస్ అయ్యర్ పేరు మాయమైంది. దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. టీమిండియా స్టార్ ఒకేసారి కాంట్రాక్ట్ లేని ఆటగాడిగా మారిపోయాడు. ఆ సమయంలో చాలామంది ఏం అనుకున్నారో తెలుసా? అయ్యర్ కథ అయిపోయింది, ఇక తిరిగి రావడం కష్టం, యువ ఆటగాళ్లు వచ్చేశారు అని. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం వేరేలా ఆలోచించాడు. విమర్శలకు మాటలతో కాదు, బ్యాట్తో సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ రంజీ క్రికెట్లో అడుగుపెట్టాడు. ముంబై తరఫున పోరాటం మొదలుపెట్టాడు. శరీరం నొప్పితో ఉన్న మనసు మాత్రం ఓడిపోలేదు. సెమీఫైనల్, ఫైనల్ జట్టు కోసం కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. విదర్భపై ఫైనల్లో 95 పరుగుల ఇన్నింగ్స్ ముంబైకి టైటిల్ అందించింది. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ ఏ టోర్నమెంట్ను వదల్లేదు. సెలెక్టర్లకు ఒకే మెసేజ్ పంపించాడు, నేనింకా ఓడిపోలేదు అని. ఒడిశాపై డబుల్ సెంచరీ, మహారాష్ట్రపై భారీ శతకం, దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. కానీ శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్లో మరోలా ఉంది. అది లీడర్షిప్. బ్యాటర్గా అందరికీ తెలుసు, కానీ కెప్టెన్గా ఎంత ప్రమాదకరమో ఐపీఎల్ చూపించింది. కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ అందించాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ బాధ్యతలు తీసుకున్నాడు. ఏళ్ల తరబడి పోరాడుతున్న జట్టును విజేతలా మార్చాడు. ఆటగాళ్లలో నమ్మకం నింపాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, జట్టును ఒక్కటిగా నడిపించడం ఇవన్నీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. ఒకప్పుడు నీకు జట్టులో చోటు లేదని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఈ జట్టును నువ్వే నడిపించాలి అని బాధ్యతలు అప్పగించే స్థాయికి వచ్చాడు. ఒకప్పుడు సుమారు 30 నెలల పాటు టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లు, బీసీసీఐ జట్టు మేనేజ్మెంట్ను ఆకట్టుకొని క్యాప్టెన్సీని సాధించాడు. ఇది భారత క్రికెట్లో ఒక అద్భుతమైన కంబ్యాక్గా నిలవనుంది. గత ఐపీఎల్ సీజన్లో 600కు పైగా పరుగులు, ఈ ఏడాది దాదాపు 500 పరుగులు చేసిన బ్యాటర్గా సర్పంచ్ సాబ్ సత్తా చాటాడు. అలాగే పంజాబ్ కింగ్స్ను అద్భుతంగా నడిపించి ఐపీఎల్లో 100కు పైగా మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన దిగ్గజాల జాబితాలో చేరాడు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా శ్రేయస్ అయ్యర్ భవిష్యత్తులో భారత కెప్టెన్ అవుతాడని గతంలోనే అంచనా వేశాడు. ఒక పోరాట యోధుడిలా, పడిలేచిన కెరటంలా సాగిన ఈ ఆటగాడి జీవితం ప్రతి క్రీడాకారుడికి ఒక ఆదర్శం. మరి ఈ సర్పంచ్ సాబ్ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.